ఓం నమో రామదూతాయ. మనలో అందరము కూడా శాంతాకారం భుజగశయనం అనేటువంటి శ్లోకాన్ని పఠిస్తూ ఉంటాం. దీంట్లో ఉన్నటువంటి అద్భుతమైన భావన చాలా తక్కువ మందికి మాత్రమే తెలుస్తుంది. మనము ఈ వీడియోలో ఆ శ్లోకములోని అద్భుత భావనను తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా శ్లోకం: శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిహృద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం అని. ఇందులో సృష్టిక్రమము, సృష్టిని పాలించేటువంటి ఈశ్వర స్వరూపము ఒక చక్కని క్రమపద్ధతిలో నిబద్ధించారంట. శాంతాకారం అంటే సృష్టికి పూర్వము ఈ జగమంతా శాంతమైనటువంటి స్థితిలో ఉన్నది. శాంతం శమనం అంటే అన్నీ లయించినటువంటి స్థితి. అనేకంగా ఉన్నటువంటి వృక్షము బీజములో లీనమైనట్లుగా సర్వజగతి పరమాత్మయందే లీనమై ఉన్నటువంటి స్థితే శాంతి. ఏ వికారము లేనటువంటి పరిపూర్ణతత్వాన్ని కూడా ఈ శబ్దం తెలియజేస్తుంది. శాంతమే తన స్వరూపముగా కలిగినటువంటి పరమాత్ముడు. భుజగశయనం, భుజగశయనుడు అనంతకాల తత్వమే అంటే అనంతుడు, ఆదిశేషువు, భుజగము. ఈ కాలానికి అవతల కాలాన్ని అధిష్ఠించినటువంటి ఈశ్వరుడే భుజగశయనుడుగా ఉన్నాడు. కాలానికి లొంగి ఉన్నటువంటివి లోకాలు. కాలాతీతుడు, కాలం ద్వారా జగతిని శాసించేటువంటి భగవానుడు కాల భుజగశయనుడే. పద్మనాభం, సృష్టికి తగినటువంటి కాలాన్ని అధిష్ఠించిన నారాయణుని సంకల్పం మేరకు సృష్టి బీజాల సమాహార రూపమైనటువంటి పద్మము ఆయన నాభి కమలం నుండి ఆవిర్భవించింది. సృష్టిగా విచ్చుకుంటున్నటువంటి బీజస్వరూపమే పద్మము. దానికి కేంద్రము విష్ణువే. అందుకే ఆయన పద్మనాభుడిగా ఉన్నాడు. సురేశం, విశ్వపు తొలి రూపమైనటువంటి ఆ పద్మమునందు విష్ణు శక్తియే సృష్టికర్తగా బ్రహ్మగా వ్యక్తమైంది. నాలుగు దిక్కులా దృష్టిని ప్రసరించి తన నుండి జగన్నియామకమైనటువంటి శక్తులైన వివిధ దేవతలను వ్యక్తీకరించాడు బ్రహ్మ. జగతికి మేలు కలిగించేవారే సురులు. సు అంటే మేలు, రాతి అంటే కలిగించేటువంటి వాడు, సుమ్రాతి అనే మేలును కలిగించేటువంటి వారు కాబట్టే వీరు సురులుగా దేవతలుగా మారారు. ఈ దేవతాశక్తులతో విశ్వమంతా నిర్మితమైంది. నిజానికి దేవతాశక్తులు స్వతంత్రులు కాదట. ఆ శక్తులన్నీ ఆదిమూలమైనటువంటి వాసుదేవుని కిరణాలే. అందుకే ఆ సురులందరికీ కూడా తానే నియామకుడై సురేషుడయ్యాడు. విశ్వాధారం, కనిపిస్తున్నటువంటి విశ్వాన్ని నియమించేటువంటి సూక్ష్మ శక్తులు సురులు. వారితో పాటు విశ్వానికి సైతం ఆధారమై ఉన్నటువంటి చైతన్యమే ఆ వాసుదేవుడు. సమస్తానికి ఆధారమై ఉన్నందున అతడే విశ్వాధారుడుగా ఉన్నాడు. కనిపించే జగమంతా ఆయన చైతన్యముతో నిండి ఉన్నందుననే ఆయనే విశ్వాకారుడిగా కూడా ఉన్నాడు. నదిలో అలలన్నింటికీ జలమే ఆధారం. అలల ఆకారం అంతా జలమే. జలము అలలకు ఆకారమై ఉన్నట్లుగానే విశ్వాధారుడై విశ్వాకారుడై పరమాత్మ మాత్రమే ఉన్నాడు. గగన సదృశం, ఇది ఎలా సంభవం? ఆకాశంలో వ్యక్తమయ్యేటువంటి సమస్తమంతా కూడా ఆకాశమే ఉన్నది. అదే విధముగా ఆకాశంతో సహా సమస్త విశ్వము ఎవరి యందు ఎవరి చేత వ్యాప్తమై ఉన్నదో అతడే పరమాత్మ. అందుకే ఆయన గగన సదృశుడు అంటే గగనం ఆకాశము వంటివాడు అయ్యాడు. ఇదే భావాన్ని ఆకాశాత్ సర్వగతః సుసూక్ష్మః అంటూ మనకు ఉపనిషత్తు ప్రకటిస్తోంది. ఇది నిరాకారుడైనటువంటి పరమేశ్వరుడిని తెలియజేస్తుంది. మేఘవర్ణం, నిరాకారుడై సర్వవ్యాపకుడైనటువంటి పరమాత్మనే తన లీలాశక్తితో భక్తులను అనుగ్రహించడానికై దివ్యమంగళ విగ్రహుడై సాకారుడయ్యాడు. ఆ సాకారమే మేఘవర్ణము, మబ్బువన్నెగా ఉన్నది. శుభాంగం, మేఘము నీటితో నిండి తాపాన్ని దాహాన్ని పోగొడుతుంది. అదేవిధముగా కరుణారసంతో నిండినటువంటి విష్ణుమేఘము సంసార తాపత్రయాలని పోగొట్టి జ్ఞానదాహాన్ని తీర్చుతున్నది. అందుకే అది నీలమేఘశ్యామమైంది. ఆ శ్యామల వర్ణదేహములో ప్రత్యంగము శుభమే, ప్రతి అంగము శుభమే. ప్రాపంచిక దేహాలు ప్రకృతి దోషాలతో కూడి ఉంటాయి కనుక అవి అశుభ రూపాలే. కానీ స్వామి దాల్చినటువంటి విగ్రహములో అవయవాలు శుభస్వరూపాలు. తలచేవారికి శుభాలు కలిగించేటువంటి స్వభావముతో దివ్యమంగళ స్వరూపముగా భాసిస్తున్నాడు. అందుకే ఆయన రూపము శుభాంగం. ఆ తరువాత లక్ష్మీకాంతం,
ప్రపంచాన్ని పోషించే ఐశ్వర్యాలన్నీ కూడా ఆయనను ఆశ్రయించుకుని ఉన్నాయి. ఐశ్వర్యాల అధిష్టాన దేవత లక్ష్మి ఆయననే చేరి ఆయన సంకల్పానుగుణంగా ప్రవర్తిస్తున్నది. అందుకే ఆ శుభస్వరూపము లక్ష్మీకాంతం. కమలనయనం ఐశ్వర్యదేవతకు ప్రీతికరం. కమలముల వలె విచ్చుకున్న సూర్యచంద్రుల కాంతులతో జగతిని గమనిస్తున్నటువంటి కరుణామయ దృష్టి కలిగిన భగవంతుడు ఈ కమలనయనుడు. యోగిహృధ్యానగమ్యం ఇటువంటి విష్ణుతత్వము స్వరూపము అందరూ అందుకోలేరు. యోగులు మాత్రమే ఏకాగ్రమైన దృష్టితో ధ్యానము ద్వారా తమ హృదయాలలో దర్శించగలుగుతున్నారు. ఆ కారణం చేతనే అతడు యోగిహృత్ ధ్యానగమ్యుడుగా అయ్యాడు. వందే విష్ణుం భవభయహరం విశ్వమంతా వ్యాపించిన పరమేశ్వరుడు కనుక విష్ణువు. ఆ తత్వాన్ని గ్రహించి శుభాంగాన్ని ధ్యానించే వారికి ఈ సంసారంలో భయాలు తొలగి అవిద్య నశిస్తున్నది. అందుకే ఆ స్వామి భవభయహరుడు అయ్యాడు. సర్వలోకైకనాథం సర్వలోకాలకి ప్రధానమైనటువంటి నాథుడు అతడే. ఆయననే సర్వలోకైకనాథం. ఈ 14 నామాలతో విశ్వానికి విష్ణువునకు ఉన్నటువంటి అభిన్న సంబంధాన్ని ఈ శ్లోకం మనకు స్పష్టపరుస్తోంది. ఒకే శ్లోకంలో విశ్వానికి పూర్వస్థితి నుండి సృష్టి స్థితులను కూడా నిర్వహిస్తున్న భగవత్తత్వాన్ని సృష్టిపరచడం ఆర్షదృష్టి యొక్క వైభవం. ఇంత స్పష్టంగా పరమేశ్వరుడి గొప్పతనాన్ని ఆయనలోని సాకార నిరాకార తత్వాలను తెలియజేస్తూ యోగపూర్వక ధ్యానం ద్వారా మన హృదయాలలోనే ఆయనని దర్శించగలమనేటువంటి సాధనా రహస్యాన్ని కూడా ఈ శ్లోకం మనకు అందిస్తోంది. అర్ధస్ఫూర్తితో దీనిని పఠిస్తే దీనిలో పరిపూర్ణ పరమేశ్వర తత్వాన్ని సులభంగా కూడా అందుకోగలుగుతాము. కాబట్టి ఇంత గొప్పగా ఉన్నటువంటి శ్లోకాన్ని భక్తిపూర్వకముగా చదువుకోవడం ద్వారా, అర్థవంతంగా చదువుకోవడం ద్వారా మనకు ఆ భగవంతుడి యొక్క సంపూర్ణ అనుగ్రహం కలుగుతుంది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ ఓం నమో రామదూతాయ.